అత్తయ్య రాండి, మన కోసం చీరలు తీసుకొచ్చాను. అవునా, చీరలు తెచ్చావా? ఇదిగో ఇది మీకోసం తీసుకొచ్చా అత్తయ్య. అవునా, ఇదేమో నేను తెచ్చుకున్నా. బాగుంది, ఇది బాగున్నట్టుంది. ఎక్కడికి వెళ్ళొచ్చారు, అలసిపోయారు? షాపింగ్కి వెళ్ళామ్మా. అవునా, ఏం తీసుకొచ్చారు? నీకు చీర తీసుకొచ్చా. తీస్తున్నా. ఇదేమో నీకంది ఇచ్చా అమ్మా. బాగుంది. ఇది ప్యాచ్ వర్క్ నాకు అందించాను. అది ఇది 250 అత్తయ్య చీర. అంటే 2 చీరలు నాకేనా? 2 చీరలు కలిపి 500. 2 చీరలు నీకెట్లా వస్తాయి అమ్మాయి? మొన్న నేను 500 పెట్టి మీకు చీర తీసుకొచ్చాను ఒకటి. అవును, 1000కి 2 ఇచ్చాడు. అవును, 1000కి 2 ఇచ్చాడు. నువ్వు ఒక 1000 తెచ్చుకున్నావు, ఇవాళ 500కి 2 పెట్టాడు. ఎందుకని అలా? నేను వెళ్ళి తెచ్చు. ఆషాఢ మాసం ఆఫర్. నాకు చీర తెచ్చిచ్చావు, నీకు చీర తెచ్చిచ్చావు. నాకు ఈ చీర వద్దు, 500 ఇవ్వండి, నేను 2 చీరలు తెచ్చుకుంటా. అట్టివరు బదులు చీర. నాకు చీర వద్దు, ఉపయోగించుకొని తెచ్చుకో, నేను ఇవ్వను. నాకు చీర ఇచ్చావు, నీకు చీర ఇచ్చా, అంతే. అయితే బట్టలు కూడా ఆఫర్ పెట్టినప్పుడు తెచ్చు. ఆషాఢ మాసంలో కొనుక్కోవాలా? కొనుక్కో. అది అంతేగాని నేను తెచ్చానని నీకు బుర్రలేదా, నాకు బుర్రలేదా? హాయిగా 1000 రూపాయలు పెట్టుంటే 4 చీరలు వచ్చేటి. నేను అనవసరంగా 2 తెచ్చా.